తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. ఒకవైపు ఏమో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి. మనం అనుకుంటూ ఉంటాం అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు అవ్వట్లేదు. గడిచినటువంటి 2-3 సంవత్సరాల యొక్క పర్యంతంగా ఎన్నో ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. మానసికమైనటువంటి సంఘర్షణ కూడా పడుతూ ఉంటాం. కానీ కర్కాటక రాశి వారికి ఒక మంచి అనుకూలవంతమైన ఫలితం రాబోతుందేమో. అష్టమ శని విడిపోయేటువంటి సందర్భంలో ఈశ్వరతత్వంతో కూడినటువంటి శని భగవానుడు కూడా మంచి చేయబోతున్నాడేమో. సమాజంలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి మనల్ని ఇబ్బంది పెట్టాలని గొప్ప సమస్యను సృష్టిస్తే దైవం మానుష రూపేణ అంటూ భగవంతుడే మనిషి యొక్క రూపంలో వచ్చినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలవుతాయి. మీ సమస్యలకు పరిష్కారాన్ని చూసుకునేటువంటి అవకాశం ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు, వారసత్వ సంబంధమైనటువంటి స్థితిగతులు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో, ఎలా ఉండబోతుందో అన్న ఆలోచనతో ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ డిసెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతులు, పోలీసు సంబంధమైనటువంటి కేసులు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్న వాళ్ళకి ఇది అనుకూలవంతమైనటువంటి కాలం. మీ పొరపాటు ఏమీ లేదన్నట్టుగా భగవంతుడు కాలం మీకు మంచి చేసినట్టుగా మీ మీద ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు తేలిపోతాయి. ఇవి కేవలం వట్టి అపార్థాలు మాత్రమే. ఎటువంటి అపోహలకు తావు లేకుండా మీ మీద వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు వట్టివే అని తేలిపోయేటువంటి అవకాశం ఉంది. పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు పిల్లలకు అక్కర వస్తాయి. వాళ్ళ జీవితంలో తోడ్పాటును అందిస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. సరిగ్గా మీ దైనందిన జీవితంలో కూడా ఇది జరగబోతుంది. మీరు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు ఎప్పుడో చేసినటువంటి దాన ధర్మాలు, పుణ్యకర్మలు మీ పిల్లలు విపత్కరమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు అక్కరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణంగా భగవంతుడు కాలం వాళ్ళని ఆ కష్టం నుండి బయట వేయడంతో పాటు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనపడుతున్నాయి. పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా వారసత్వ సంబంధమైనటువంటి విషయాల పట్ల సంవత్సరాలు మారిపోతున్నా, మాసాలు మారుతున్నా కొలిక్కి రానటువంటి అంశాలు, దాయాది వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సగోత్రికులైనటువంటి ఒక వ్యక్తి యొక్క మరణం లేదా నిర్యాణం లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అందరూ కూడా రాజ్య మార్గంలో కూర్చొని మాట్లాడుకుంటారు. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కర్కాటక రాశి జాతకులకి సంబంధించినటువంటి గ్రహగతులను చూస్తే గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రశ్నాకుండలిని చూస్తే గనక ఏర్పడుతున్నటువంటి అంశం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం స్తంభించిపోయిందేమో. ఒకే ప్రదేశానికి, ఒకే వాతావరణానికి, ఆ పరిధి దాటి వెళ్ళనటువంటి పరిస్థితుల్లో జీవనగమనం ఏదైతే ఉందో దీని నుండి మీరు బయటకు రాగలుగుతారు. ధైర్యం, స్థైర్యం పెరుగుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఆదాయ మార్గ సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి.
ప్రత్యేకించి మీ పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఆశస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనుల్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్ని, సంస్థల్ని ప్రారంభం చేయగలుగుతారు. లాభసాటి వ్యాపారాలుగా ముందుకు వెళుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు అనివార్యమవుతాయి. అయినప్పటికీ కూడా అవి అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమయ్యేటువంటి అంశంగా ఉన్నట్టుగా చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అన్ని రకాలైనటువంటి స్థితిగతులు బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో శని భగవానుడి సంచారం అంటే ఆయుష్ మీద ప్రభావం, మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆహారపు అలవాట్లు మారటం వల్ల, భౌగోళిక పరిస్థితుల వల్ల, మీరు ఉన్న ప్రాంతం లేదా వాతావరణ సంబంధమైనటువంటి ఋతు మార్పుల వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 1-2 సార్లు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. మొండితనం, పట్టుదలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం. మీడియా, ప్రజా సంబంధమైనటువంటి వ్యవస్థలు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఉన్నతమైనటువంటి వృత్తి, ఉద్యోగ, పదవి సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో మీరు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకి ఇది అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు అనుకూలవంతంగా ఉంది. వివాహం కానటువంటి వధూవరులకు కూడా అనుకూలవంతమైనటువంటి మాసం ఇది. సమీపమైన భవిష్యత్తులో కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మహాకాల భైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాలభైరవ స్వామిని ఎంత విశేషంగా పూజిస్తే, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉంటే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ, ఓం భ్రం భైరవాయ నమ అనేటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం 108 సార్లు చేస్తున్నా, జపిస్తున్నా జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి అష్టమి పర్వదినం కాలభైరవుడికి విశేషం. అష్టమి, అమావాస్య లాంటి దినాల్లో కాలభైరవ స్వామి వారిని తాంత్రిక విధానంలో పూజిస్తూ ఉన్న, ఊష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉన్న తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.